హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పోచర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సారీ గైస్, ఈ వీకెండ్ రివ్యూస్ పెద్దగా రాలేదు. చెప్పా కదా, తమ్ముడు మ్యారేజ్ అయింది. నాకు కూడా 2 days నిద్ర అయితే లేదు, గొంతు కూడా బాగా పట్టేసింది. దాంతోపాటు జలుబు, కొద్దిగా లేట్ అయినా సరే రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇదొక మలయాళం వెబ్ సిరీస్. అలియా భట్ కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. డైరెక్టెడ్ బై రిచీ మెహతా. డైరెక్టర్ గురించి మాట్లాడితే ఢిల్లీ క్రైమ్ అనే వెబ్ సిరీస్ 2019లో వచ్చింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేస్, అదే నిర్భయ కేసుని కళ్ళక కట్టినట్లు చూపించారు. దాంతో అతనికి చాలా మంచి పేరు వచ్చింది. పర్ఫెక్ట్గా ఒక న్యూస్ తీసుకొని దాన్ని ప్రజెంట్ చేయడం, రియల్గా ఆ ఇన్సిడెంట్స్ని చూపించడంలో ఫుల్ మార్క్స్, ఎన్నో అవార్డ్స్ కూడా కొట్టారు. ఈ వెబ్ సిరీస్ని కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని 8 ఎపిసోడ్స్తో టోటల్ 6 hours రన్ టైం అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీతో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే చూడొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లేంటి మైనస్లేంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ ఎన్నో ఇచ్చాం. అసలు పోచర్ అంటే ఏంటో తెలుసా? వేటగాడు. ప్లాట్ ఏంటంటే కేరళ ఫారెస్ట్ లో 90s నుండి ఏనుగు దంతాల అక్రమ రవాణా అయితే జరగలేదు. మళ్ళీ 2015లో సడన్ గా 18 ఏనుగులను చంపేస్తారు. ఆ ఏనుగుల దంతాలతో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఇక మిగిలింది 6000 ఏనుగులు మాత్రమే. వాటిని అయితే కాపాడుకోవాలి. సో దాంతో అటవీ అధికారుల మీద చాలా ప్రెజర్ ఉంటుంది. మరి ఏనుగుల దంతాల అక్రమ రవాణా అండ్ ఏనుగులను సేఫ్గా ఈ అధికారులందరూ కాపాడారా లేదా, ఈ దందా కొనసాగిస్తుంది ఎవరెవరు, ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ టీం ఏం చేశారు, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో మీరు చూస్తారు. మరి ఈ సిరీస్ చూశాక ఇది అందరికీ కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్ అయితే కాదు భయ్య. మాస్ ఆడియన్స్కి, మసాలా ఎక్స్పెక్ట్ చేసేవారికి అండ్ మిగతా క్రైమ్ సిరీస్లో లాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్, మిస్టరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం దీని జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. అవేవి దీనిలో లేవు. అసలు నాకైతే ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ అయితే ఉంది. 3 hours డాక్యుమెంటరీలో చెప్పాల్సిన దానికి 6 hours వరకు పెంచుకుంటూ పోయారు. దానికి తోడు స్లోనెస్, డల్ అండ్ బోరింగ్. ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, క్యారెక్టర్స్, వాళ్ళ యాక్టింగ్ కూడా టాప్ నాచ్. బట్ స్టోరీ మొత్తం నిదానంగా, నీరసంగా సాగింది. కొన్ని సీన్స్ ఏమైనా బాగున్నాయా అంటే ఇదిరా కేకరా అనిపించే సీన్ ఈ సిరీస్లో మొత్తంలో ఒక్కడి కూడా లేదు. ఫస్ట్ ఎపిసోడ్ నాకు పర్వాలేదు అనిపించింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి బోరింగ్గా ఉండటంతో చాలరా బాబు చూసింది, ఇక ఆపేద్దామని డిసైడ్ అయిపోయా. కానీ తప్పక అలా స్కిప్ చేసుకుంటూ పోయి మొత్తానికైతే ఫినిష్ చేశా. ఇదొక సెన్సిటివ్ పాయింట్. ఏనుగులను చంపడం అనేది ఎంతో పెద్ద ఇష్యూ. అలాంటిది ఈ పోలీసులందరూ ఎటువంటి హడావిడి లేకుండా ముందుకు వెళ్ళడం, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా అలానే ఉంటుంది. ఒక నేరస్తుడు దొరకగానే వాడిని వదిలేసి ఇంకొకరిని మళ్ళీ వెతుకుతుంటారు. అందరినీ లైట్ తీసుకుంటూ ఉంటారు. విలన్ కూడా చాలా మళ్ళీ క్లైమాక్స్ ఘోరం అనమాట. బయట హడావిడి, గందరగోళం, తొక్కిసలాట జరుగుతుంటే లోపల వీళ్ళందరూ ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎడిటింగ్, బీజిఎం అయితే ఓకే. మరి ఈ వెబ్ సిరీస్ని కొంతమంది రివ్యూలలో తెగ మోసేస్తున్నారు. నాకైతే వీళ్ళందరూ నిజంగా చూసారా అనిపించింది. లేదా మలయాళం వెబ్ సిరీస్ కదా, ఎలాగో బాగుంటుందని ముందే ఫిక్స్ అయిపోయారేమో. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్లో స్పీడ్ కానీ, స్టోరీలో ట్విస్ట్లు కానీ, ఎటువంటి ఎమోషన్స్ కానీ, విలనిజం కానీ, సస్పెన్స్ కానీ ఏమీ లేక ఒక సాదా సీదాగా తయారైంది. ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ వెబ్ సిరీస్ని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.